మల్టీవర్స్‌ని గెలిచిన క్యాంగ్ ఇప్పుడు దానికి దేవుడిగా మారాడు. 'అవెంజర్స్: ది కాంగ్ డైనస్టీ'లో మనం చూసాం. ఇమ్మోర్టస్, రామటట్, స్కార్లెట్, సెంటీరియన్, కాంగ్ డైనస్టీ, అవెంజర్స్ వార్, యాంకర్ బీయింగ్స్, మల్టీవర్స్ ఇవన్నీ కవర్ చేశాం. అండ్ అన్నీ ఒక ఫైనల్ పాయింట్‌కొచ్చాయి. కానీ లాస్ట్ మూమెంట్‌లో బియాండ్ జోన్ నుంచి క్యాంగ్ రిటర్న్ అయ్యాడు. అండ్ అతను చెప్పిన ఒక మాట మల్టీవర్స్ మొత్తం మార్చేస్తుంది. ఇప్పుడు నా డైనస్టీ మొదలైంది. క్యాంగ్ ఇప్పుడు నార్మల్ క్యాంగ్ గాదు. బియాండ్ జోన్‌లో అతను పొందిన శక్తి టైమ్‌ని మాత్రం కంట్రోల్ జేయడు. రియాలిటీని కూడా మార్చగలడు. అతను ఒక యూనివర్స్‌ని చూస్తే దానిలో జరిగిన పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్‌ని కూడా మార్చగలడు. ఒక హీరోని చూస్తే ఆ హీరో ఎప్పుడు పుట్టకుండా చేయగలడు. ఒక ప్లానెట్‌ని చూస్తే దానికి ముందు ఉన్న హిస్టరీని ఎరేజ్ చేయగలడు. అండ్ క్యాంగ్‌కి ఇప్పుడు ఒక కొత్త బిలీఫ్ పుట్టింది. మల్టీవర్స్‌లో చాలా రియాలిటీస్ ఉండకూడదని. ఎందుకంటే ప్రతి రియాలిటీలో ఒక డిఫరెంట్ క్యాంగ్ ఉంటాడు. ఒక డిఫరెంట్ వార్ ఉంటుంది. ఒక డిఫరెంట్ ఫ్యూచర్ ఉంటుంది. ఒక డిఫరెంట్ ట్రాజెడీ ఉంటుంది. అండ్ క్యాంగ్‌కి ఆ కేయాస్ నచ్చదు. అతను డిసైడ్ చేస్తాడు. అన్ని రియాలిటీస్‌కి ఒక రియాలిటీ చాలు అని. క్యాంగ్ మల్టీవర్స్‌ని డెస్ట్రాయ్ చేయడు. అతను దాన్ని ముక్కలు చేస్తాడు. 8616 నుంచి ఒక సిటీ, ఇంకో యూనివర్స్ నుంచి వకండా, ఒక రియాలిటీ నుంచి ఆస్గర్డ్, ఒక టైమ్‌లైన్ నుంచి ఎగ్జావియర్ స్కూల్, ఒక యూనివర్స్ నుంచి న్యూయార్క్, ఇంకో రియాలిటీ నుంచి ఏలియన్ సివిలైజేషన్ అన్నీ ఒకే ప్లేస్‌కి తీసుకొస్తాడు. డిఫరెంట్ వరల్డ్స్, డిఫరెంట్ హిస్టరీస్, డిఫరెంట్ సివిలైజేషన్స్ ఒకే ప్లానెట్ మీద. ఆ ప్లానెట్‌కి పేరు బ్యాటిల్ వరల్డ్. కానీ ఇది ర్యాండమ్‌గా క్రియేట్ అయిన వరల్డ్ కాదు. ప్రతి పీస్‌ని క్యాంగ్ సెలెక్ట్ చేస్తాడు. ఎవరు సర్వే అవ్వాలి, ఎవరు సర్వే అవ్వకూడదు, ఏ హిస్టరీ ఉండాలి, ఏ హిస్టరీ ఎరేజ్ అవ్వాలి అని క్యాంగ్ డిసైడ్ చేస్తాడు. బ్యాటిల్ వరల్డ్ సెంటర్‌లో క్యాంగ్ ఒక జైగాంటిక్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాడు. క్రోనోపోలిస్. అది నార్మల్ ప్లేస్ కాదు. అది మల్టీవర్స్‌ని కంట్రోల్ చేసే హార్ట్ లాంటిది. క్యాంగ్ దగ్గర ఉన్న 10 రింగ్స్ మెగా బ్యాండ్స్‌తో మెర్జ్ అవుతాయి. ఈ 2 పవర్స్ కలిసి ఒక కొత్త కాస్మిక్ ఇంజిన్‌ని క్రియేట్ చేస్తాయి. ఆ ఇంజిన్ బ్యాటిల్ వరల్డ్‌లో ఉన్న ప్రతి రియాలిటీ ఫ్రాగ్మెంట్‌తో కనెక్ట్ అవుతుంది. అంటే క్యాంగ్ ఒక సిటీని కంట్రోల్ చేయడం కాదు. బ్యాటిల్ వరల్డ్‌లో ఉన్న ప్రతి రియాలిటీని కంట్రోల్ చేస్తున్నాడు. ఈ క్యాంగ్ చెయ్యి ఎత్తితే స్కై మారుతుంది. అతను మాట్లాడితే హిస్టరీ మారుతుంది. అతను ఒక పర్సన్‌ని చూస్తే ఆ పర్సన్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కూడా మారిపోతుంది. అందుకే బ్యాటిల్ వరల్డ్ పీపుల్‌కి క్యాంగ్ విలన్‌లాగా కనిపించడు. అతను దేవుడిగా కనిపిస్తాడు. ఈ బ్యాటిల్ వరల్డ్‌లో క్యాంగ్‌కి అపోజిషన్ ఉండకూడదు. అందుకే డిఫరెంట్ యూనివర్సెస్ నుంచి థోర్స్‌ని కలెక్ట్ చేస్తాడు. వాళ్ళని తన ఆర్మీగా మార్చేస్తాడు. థోర్ కార్ప్స్. ముగ్గురు థోర్స్ కాదు, వందల థోర్స్. డిఫరెంట్ హ్యామర్స్, డిఫరెంట్ పవర్స్, డిఫరెంట్ హిస్టరీస్. ఈ థోర్ కార్ప్స్ యొక్క డ్యూటీ ఏంటి అంటే క్యాంగ్ రూల్‌ని సేవ్ చేస్తూ ఉండడం. కానీ మన ఒరిజినల్ థోర్ క్యాంగ్‌కి తల వంచడం. అతను తన ఆల్టర్‌నేట్ వెర్షన్స్‌ని చూసి ఒక మాట చెప్తాడు. మనము దేవుళ్ళు కాదు. మనము వారియర్స్. ఆ థోర్ కార్ప్స్‌లో ఫస్ట్ రెబాలియన్ అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇది ఇలా ఉండగా బ్యాటిల్ వరల్డ్‌లో స్పైడర్ మ్యాన్ డిఫరెంట్‌గా సర్వే అవుతూ ఉంటాడు. టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ తన ఒరిజినల్ లైఫ్ గురించి కొన్ని ఫ్రాగ్మెంట్స్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాడు. టోబీ తన పాస్ట్‌ని ఆల్మోస్ట్ కంప్లీట్‌గా గుర్తుంటుంది. ఆండ్రూ క్యాంగ్ వార్‌లో తన యూనివర్స్‌ని లాస్ అయిన గిల్ట్‌తో బ్రతుకుతూ ఉంటాడు. ముగ్గురు కలిసి బ్యాటిల్ వరల్డ్‌ని అబ్జర్వ్ చేస్తారు. అండ్ అప్పుడు క్యాంగ్ వాళ్ళని ఎందుకు ఇంకా చంపలేదో అర్థమవుతుంది. బికాజ్ స్పైడర్ మ్యాన్ యాంకర్ బీయింగ్ పీటర్‌ని ఎలిమినేట్ చేస్తే తన రియాలిటీకి సంబంధించిన రిమైనింగ్ స్టెబిలిటీ కూడా కొలాప్స్ అవ్వచ్చు. క్యాంగ్‌కి పీటర్ పార్కర్ బ్రతికుండడం చాలా అవసరం. కానీ పీటర్‌కి క్యాంగ్‌ని డిఫీట్ చేయడానికి ఒక అవకాశం కావాలి. ఒక బ్యాటిల్ తర్వాత పీటర్ ఒక స్ట్రేంజ్ ఏలియన్ సబ్‌స్టెన్స్‌ని ఫైండ్ చేస్తాడు. అది బ్యాటిల్ వరల్డ్‌కి చెందింది కాదు. అది ఇంకో రియాలిటీ నుంచి వచ్చింది. పీటర్ టచ్ చేస్తాడు. ఆ సబ్‌స్టాన్స్ అతని బాడీ మీద స్ప్రెడ్ అవుతుంది. అది బ్లాక్, లివింగ్, పవర్‌ఫుల్ వెనమ్. ఇనిషియల్లీ పీటర్ దాన్ని కంట్రోల్ చేయలేడు. కానీ ఆ సింబియాట్ పీటర్ ఎమోషన్స్‌ని యాంప్లిఫై చేస్తుంది. తన కోపం, తన భయం, తన గిల్ట్, తన పెయిన్ అండ్ పీటర్‌కి ఒక స్ట్రేంజ్ పవర్ దొరుకుతుంది. క్యాంగ్ రియాలిటీని మార్చగలడు. కానీ వెనమ్‌తో బాండ్ అయిన పీటర్‌ని క్యాంగ్ కంప్లీట్‌లీ ప్రెడిక్ట్ చేయలేకపోతాడు. బికాజ్ వెనమ్ ఈ రియాలిటీకి బిలాంగ్ కాదు. క్యాంగ్ క్రియేట్ చేసిన రూల్స్ దానికి అప్లై అవ్వవు. అండ్ పీటర్ క్యాంగ్ సిస్టమ్‌లో ఉన్న ఫస్ట్ అన్‌ప్రెడిక్టబుల్ వేరియబుల్ అవుతాడు.
బ్యాటిల్ వరల్డ్‌లో ఎక్స్‌మ్యాన్‌కి ఒక కింగ్‌డమ్ ఉంటుంది. కానీ ఆ కింగ్‌డమ్ క్యాంగ్ రూల్‌ని యాక్సెప్ట్ చేయదు. వాల్వరిన్ క్యాంగ్ ఫోర్సెస్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. మ్యాగ్నెటో బ్యాటిల్ వరల్డ్‌లో డిఫరెంట్ మ్యూటెంట్ నేషన్స్‌ని యునైట్ చేస్తాడు. స్ట్రోమ్ డిఫరెంట్ రియాలిటీస్ నుంచి వచ్చిన మ్యూటెంట్స్‌ని గ్యాదర్ చేస్తుంది. ప్రొఫెసర్ ఎక్స్ క్యాంగ్ కంట్రోల్ చేసిన మైండ్స్‌ని ఫ్రీ చేయడానికి ట్రై చేస్తాడు. అండ్ స్లోలీ ఎక్స్‌మ్యాన్ రెబెలియన్ బ్యాటిల్ వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. మీన్‌వైల్ రీడ్ రిచర్డ్స్ బ్యాటిల్ వరల్డ్ స్ట్రక్చర్‌ని స్టడీ చేస్తూ ఉంటాడు. అతను క్యాంగ్‌ని ఫిజికల్‌గా డిఫీట్ చేయడం ఇంపాసిబుల్ అని ఆల్రెడీ అండర్‌స్టాండ్ చేస్తాడు. సో, క్యాంగ్ పవర్‌ని కాదు, క్యాంగ్ క్రియేట్ చేసిన రియాలిటీని స్టడీ చేస్తాడు. అండ్ రీడ్ ఒక షాకింగ్ డిస్కవరీ చేస్తాడు. బ్యాటిల్ వరల్డ్ స్టేబుల్‌గా లేదు. క్యాంగ్ ప్రతి యూనివర్స్ ఫ్రాగ్మెంట్స్‌ని ఫోర్స్‌తో కనెక్ట్ చేస్తాడు. ఆ కనెక్షన్ క్యాంగ్ పవర్‌తో మెయింటైన్ అవుతుంది. అంటే క్యాంగ్ పడిపోతే బ్యాటిల్ వరల్డ్ కూడా పడిపోతుంది. కానీ ప్రాబ్లమ్ అక్కడే. బ్యాటిల్ వరల్డ్‌లో బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళకి బ్యాటిల్ వరల్డ్ హోమ్. క్యాంగ్‌ని డిఫీట్ చేస్తే వాళ్ళు కూడా డిసప్పేర్ అవ్వచ్చు. రీడ్ తన ఫ్యామిలీతో ఒక సీక్రెట్ ప్లాన్ క్రియేట్ చేస్తాడు. క్యాంగ్‌ని డిఫీట్ చేయడం కాదు, బ్యాటిల్ వరల్డ్‌ని డెస్ట్రాయ్ చేయడం కూడా కాదు. బ్యాటిల్ వరల్డ్‌లో ఉన్న రియాలిటీ ఫ్రాగ్మెంట్స్‌ని సెపరేట్ చేసి కొత్త యూనివర్స్‌గా రీబిల్డ్ చేయాలి. కానీ దానికి సైన్స్ సరిపోదు. క్యాంగ్ లెవెల్ రియాలిటీ మ్యానిపులేషన్‌ని కౌంటర్ చేయడానికి ఇంకొక పవర్ కావాలి. అండ్ రీడ్‌కి ఆన్సర్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. ఫ్రాంక్లిన్‌కి ఓల్డ్ మల్టీవర్స్ గురించి కొన్ని మెమోరీస్ ఉంటాయి. అతను డిఫరెంట్ రియాలిటీస్‌ని డ్రీమ్స్ లాగా చూస్తూ ఉంటాడు. ఒక రియాలిటీలో తన ఫ్యామిలీ డిఫరెంట్‌గా ఉంది. ఇంకో రియాలిటీలో తన ఫాదర్ అస్సలు లేడు. మరొక రియాలిటీలో ఎర్త్ ఎప్పుడు డస్ట్‌గా కాలేదు. ఫ్రాంక్లిన్‌కి అప్పుడు ఒక రియలైజేషన్ వస్తుంది. రియాలిటీ అంటే ఒక ప్లేస్ కాదు. రియాలిటీ అంటే ఒక పాసిబిలిటీ. అండ్ పాసిబిలిటీని క్రియేట్ చేయగలిగే పవర్ ఫ్రాంక్లిన్ దగ్గర ఉంది. ఇది కామిక్స్ ఇన్స్పిరేషన్ నుంచి వచ్చిన కాన్సెప్ట్. కామిక్స్‌లో ఫ్రాంక్లిన్ రిచర్డ్స్ రియాలిటీ క్రియేషన్ లెవెల్ పవర్స్‌తో మల్టీవర్సల్ రీకన్‌స్ట్రక్షన్‌కి కీగా నిలిచిన స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఎంసీయూ వర్షన్‌లో రీడ్‌కి సైన్స్ తెలుసు. ఫ్రాంక్లిన్‌కి రియాలిటీని రీక్రియేట్ చేయగలిగే శక్తి ఉంటుంది. అవెంజర్స్ ఫైనల్ డే యూనైట్ అవుతారు. థోర్, స్పైడర్ మ్యాన్, వెనమ్‌తో పీటర్, ఎక్స్-మ్యాన్, ఫాంటాస్టిక్ ఫోర్ డిఫరెంట్ రియాలిటీస్ నుంచి వచ్చిన సర్వైవింగ్ హీరోస్ యూనైట్ అవుతారు. అండ్ వాళ్ళ ముందు క్యాంగ్. క్యాంగ్ ప్యాలెస్ నుంచి బ్యాటిల్ ఫీల్డ్‌ని చూస్తాడు. అతని వెనుక థోర్ కార్ప్స్, క్యాంగ్ ఫోర్సెస్, రియాలిటీ ఇట్‌సెల్ఫ్. అండ్ క్యాంగ్ చెప్తాడు, "మీరు నన్ను డిఫీట్ చేయడానికి వచ్చారు. మీరు అర్థం చేసుకోవాలి. ఈ వరల్డ్ నా వల్ల సర్వైవ్ అవుతుంది." పీటర్ ముందుకొచ్చి ఇలా అంటాడు క్యాంగ్ వైపు చూసి, "అయితే మేము నిన్ను ఓడించడం కోసం రాలేదు క్యాంగ్. మరి?" పీటర్, "ఈ వరల్డ్‌ని నీ నుంచి తీసుకోవడానికి వచ్చాం." బ్యాటిల్ వరల్డ్ మొత్తం వార్ జోన్‌గా మారిపోతుంది. థోర్ కార్ప్స్‌ని ఫేస్ చేస్తాడు. ఒక థోర్ ఇంకొక థోర్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. వోల్వరిన్ క్యాంగ్ సోల్జర్స్‌తో ఫైట్ చేస్తూ ఉంటాడు. మ్యాగ్నెటో మెటల్ మొత్తం కంట్రోల్ చేస్తూ ఉంటాడు. స్ట్రోమ్ బ్యాటిల్ వరల్డ్ స్కైని స్టోమ్‌తో ఫిల్ చేస్తుంది. ఫాంటాస్టిక్ ఫోర్ క్రోనోపోలిస్ కోర్ వైపు మూవ్ అవుతూ ఉంటారు. స్పైడర్ మ్యాన్ క్యాంగ్ కంట్రోల్ సిస్టమ్‌లో యాంకర్ పాయింట్స్‌ని డిసేబుల్ చేస్తారు. అండ్ పీటర్ వెనమ్‌తో కలిసి క్యాంగ్‌ని రీచ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటాడు. క్యాంగ్ తన చేతిని పైకి లేపుతాడు. థోర్ ఎయిర్‌లో ఫ్రీజ్ అవుతాడు. వాల్వరిన్ మిడ్ ఎయిర్‌లో ఆగిపోతాడు. పీటర్ పాకర్ టైం మధ్యలో ట్రాప్ అవుతాడు. క్యాంగ్ స్లోగా నడుస్తూ వస్తాడు. అతని ముందు ఉన్నది డాక్టర్ స్ట్రేంజ్. క్యాంగ్ స్ట్రేంజ్ మ్యాజిక్‌ని ఎరేస్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ స్ట్రేంజ్ ఒక చిన్న స్మైల్ చేస్తాడు. ఎందుకంటే క్యాంగ్ మర్చిపోయిన ఒక విషయం ఉంది. రియాలిటీని కంట్రోల్ చేయగలిగేవాడు రియాలిటీని కంప్లీట్‌లీ ప్రెడిక్ట్ చేయలేడు. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ ఇల్యూజన్‌ని క్రియేట్ చేస్తాడు. ఇన్‌స్టెడ్ క్యాంగ్‌కి డిఫరెంట్ పాసిబిలిటీస్‌ని ఒకేసారి చూపిస్తాడు. థౌసండ్స్ ఆఫ్ ఫ్యూచర్స్, థౌసండ్స్ ఆఫ్ క్యాంగ్ డెత్స్, థౌసండ్స్ ఆఫ్ అవెంజర్స్ విక్టరీస్. క్యాంగ్ ఫస్ట్ టైమ్ కన్‌ఫ్యూజ్ అవుతాడు. ఆ ఒక్క సెకండ్ పీటర్‌కి ఛాన్స్. వెనమ్ క్యాంగ్ ఎనర్జీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. పీటర్ క్యాంగ్‌ని టచ్ చేస్తాడు. అండ్ క్యాంగ్ మెమోరీస్ పీటర్ మైండ్‌లో ఫ్లాష్ అవుతాయి. రవానా, ఇమ్మోర్టస్, క్వాంటమ్ రెల్మ్, బియాండ్ జోన్, క్యాంగ్ వేరియంట్స్, బ్యాటిల్ వరల్డ్ అన్నీ. పీటర్ పాకర్‌కి అప్పుడు అర్థమవుతుంది. క్యాంగ్‌కి పవర్ సోర్స్ అతని బాడీ కాదు, బ్యాటిల్ వరల్డే అని. క్యాంగ్ బ్యాటిల్ వరల్డ్‌తో కనెక్ట్ అయ్యి ఉంటాడు. ఆ కనెక్షన్ బ్రేక్ చేస్తే క్యాంగ్ గాడ్ పవర్‌ని లూజ్ అవుతాడు. రీడ్ క్రోనోపోలిస్ కోర్ రీచ్ అవుతాడు. అతని ముందు మల్టీవర్స్ రెమనెంట్స్, థౌజండ్స్ ఆఫ్ రియాలిటీ ఫ్రాగ్మెంట్స్ ఉన్నాయి.
ఫ్రాంక్లిన్ అతని పక్కన ఉంటాడు. రీడ్ చెప్తాడు, "నువ్వు దాన్ని డెస్ట్రాయ్ చేయాల్సిన అవసరం లేదు. మనము దాన్ని మళ్ళీ క్రియేట్ చేయాలి." ఫ్రాంక్లిన్ ఐస్ క్లోజ్ చేస్తాడు. బ్యాటిల్ వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది. క్యాంగ్ సడన్‌గా దాన్ని ఫీల్ అవుతాడు. అతని పవర్ మెల్లగా తగ్గుతూ ఉంటుంది. బికాస్ ఆఫ్ ఫ్రాంక్లిన్ రిచర్డ్స్. బ్యాటిల్ వరల్డ్ ఫ్రాగ్మెంట్స్‌ని క్యాంగ్ కంట్రోల్ నుంచి సపరేట్ చేస్తున్నాడు. క్యాంగ్ రేస్‌తో క్రోనోపోలిస్ వైపు అటాక్ చేస్తాడు. థోర్ అతన్ని స్టాప్ చేస్తాడు. స్పైడర్ మ్యాన్ క్యాంగ్‌ని డిస్ట్రాక్ట్ చేస్తాడు. ఎక్స్‌మెన్ ఫోర్సెస్ క్యాంగ్ ఆర్మీని హోల్డ్ చేస్తాయి. అండ్ రీడ్ ఫైనల్లీ స్విచ్‌ని యాక్టివేట్ చేస్తాడు. క్యాంగ్ స్కైలో లివిటేట్ అవుతాడు. అతని చుట్టూ థౌజండ్స్ ఆఫ్ రియాలిటీస్. అతని ఐస్‌లో ఫస్ట్ టైం భయం. బికాజ్ క్యాంగ్ కంట్రోల్ చేస్తున్న రియాలిటీ ఇప్పుడు క్యాంగ్‌ని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తుంది. క్యాంగ్ పవర్ కొలాప్స్ అవుతుంది. 10 రింగ్స్ సపరేట్ అవుతాయి. మెగా బ్యాండ్స్ ఎనర్జీ బ్రేక్ అవుతుంది. బ్యాటిల్ వరల్డ్ మొత్తం షేక్ అవుతుంది. క్యాంగ్ స్లోగా కింద పడిపోతూ ఉంటాడు. పీటర్ పాకర్ అతని దగ్గరికి నడుస్తూ వస్తాడు. క్యాంగ్ పీటర్ని చూసి అడుగుతాడు, "నువ్వు అర్థం చేసుకున్నావా?" పీటర్ సైలెంట్గా ఉంటాడు. క్యాంగ్, "మల్టీవర్స్ మళ్ళీ క్రియేట్ అయినా మీరు మళ్ళీ నన్ను క్రియేట్ చేస్తాడు." అండ్ పీటర్ ఆన్సర్ చేస్తాడు, "అయితే ఈసారి మేము రెడీగా ఉంటాం." క్యాంగ్ డిసప్పేర్ అవుతాడు. కానీ స్టోరీ ఇంకా కంప్లీట్ కాలేదు. బ్యాటిల్ వరల్డ్ కొలాప్స్ అవ్వడానికి రెడీ. బిలియన్స్ ఆఫ్ లైవ్స్ డేంజర్లో ఉన్నాయి. ఫ్రాంక్లిన్ తన ఫుల్ పవర్ యూస్ చేస్తాడు. రీడ్ క్యాల్కులేషన్స్ కంప్లీట్ చేస్తాడు. డిఫరెంట్ రియాలిటీస్ నుంచి సర్వైవింగ్ పీసెస్ స్లోగా మెర్జ్ అవ్వడం స్టార్ట్ చేస్తాయి. ఒక కొత్త ఎర్త్, ఒక కొత్త హిస్టరీ, ఒక కొత్త మల్టీవర్స్. కానీ ఇది ఓల్డ్ మల్టీవర్స్ కాదు, బ్యాటిల్ వరల్డ్ కూడా కాదు. 2 వరల్డ్స్ నుంచి పుట్టిన ఒక కొత్త రియాలిటీ. ఫ్రాంక్లిన్ ఐస్ ఓపెన్ చేస్తాడు. రీడ్ తన కొడుకుని చూస్తాడు. అతని ఫేస్ మీద ఫస్ట్ టైం రిలీఫ్. న్యూయార్క్ మార్నింగ్, పీపుల్, స్కై స్క్రాపర్స్, ఎవ్రీథింగ్ నార్మల్గా ఉంటుంది. పీటర్ పాకర్ ఒక బిల్డింగ్ పైన నిలబడి సిటీని చూస్తూ ఉంటాడు. తన మెమొరీలో బ్యాటిల్ వరల్డ్ ఉండదు, క్యాంగ్ ఉండడు, 3 స్పైడర్ మ్యాన్స్ కూడా గుర్తుండరు. వెనం కూడా సైలెంట్గా ఉంటుంది. పీటర్ పాకర్ స్కై వైపు చూస్తాడు. ఒక్క సెకండ్ స్కైలో టీనీ క్రాక్స్ కనిపిస్తాయి. పీటర్ అది చూసి ఇది ఏంటి అని అనుకునే లోపు క్రాక్స్ అనేవి డిసప్పర్ అవుతాయి. పీటర్ స్మైల్ చేస్తాడు అండ్ వాక్ అవే. కెమెరా స్లోగా స్కై పైన మూవ్ అవుతుంది. ఎర్త్ నుంచి స్పేస్కి, స్పేస్ నుంచి డిఫరెంట్ గ్యాలక్సీస్కి, డిఫరెంట్ గ్యాలక్సీస్ నుంచి డిఫరెంట్ యూనివర్సెస్కి, మళ్ళీ మల్టీవర్స్. కానీ ఈసారి అది స్టేబుల్గా ఉంది. క్యాంగ్ని అవెంజర్స్ డిఫీట్ చేశారు. కానీ క్యాంగ్ డైనస్టీలో జరిగిన వార్ ఒక విలన్తో జరిగిన వార్ కాదు, అది మల్టీవర్స్ కోసం జరిగిన యుద్ధం. సీక్రెట్ వార్స్లో అవెంజర్స్ క్యాంగ్ని మాత్రమే ఓడించలేదు, వాళ్ళు క్యాంగ్ క్రియేట్ చేసిన వరల్డ్ని కూడా ఓవర్కమ్ చేశారు. కానీ ఈ స్టోరీలో బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటి అంటే, కామిక్స్లో బియాండర్ పవర్ని డూమ్ పొంది గాడ్ ఎంపరర్ డూమ్ అవుతాడు. కానీ మన హైపోథెటికల్ ఎంసీయూలో డూమ్ అసలు అవసరం లేదు. ఎందుకంటే బియాండర్ రోల్ని క్యాంగ్ హిమ్సెల్ఫ్ టేక్ చేశాడు. క్యాంగ్ డైనస్టీలో 3 మెయిన్ క్యాంగ్స్ ఉన్నారు, ఇమ్మోటస్, రామాటడ్, స్కార్లెట్, సెంటూరియన్. కానీ వాళ్ళందరినీ మించిన ఒక క్యాంగ్ బియాండ్ జోన్ నుంచి వచ్చాడు. అతను బియాండర్ క్యాంగ్. అతను మల్టీవర్స్ని కాంకర్ చేశాడు, బ్యాటిల్ వరల్డ్ని క్రియేట్ చేశాడు, దేవుడిగా మారాడు. అండ్ ఫైనల్లీ అవెంజర్స్ దేవుడిని కూడా డిఫీట్ చేశారు. కానీ వాళ్ళ బిగ్గెస్ట్ విక్టరీ క్యాంగ్ని ఓడించడం కాదు, దాని తర్వాత కూడా మల్టీవర్స్ని బ్రతికించడం. ఎందుకంటే ఒక యూనివర్స్ని సేవ్ చేయడం ఈజీ, కానీ ఆ యూనివర్స్ని కోల్పోయిన తర్వాత కొత్త యూనివర్స్ని క్రియేట్ చేయడం అది మాత్రం ఎవెంజర్స్కి సొంతం. ఒక ఫైనల్ శబ్దం, అప్పుడు ఒక వాయిస్, క్యాంగ్ని ఓడించామని అనుకుంటున్నావా? క్యాంగ్కి టైం ఉంది, టైంకి మరో అవకాశం ఎప్పుడు ఉంటుంది. One man to rule the game.